కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. చివరి విడతలో 386 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇదపై 22 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కావచ్చు, అటు పోలింగ్కు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సజావుగా సాగేందుకు ప్రజాస్వామ్యం అంటే పల్లెల్లో ఎన్నికలంటేనే ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిడవిల్లే విధంగా అధికారులు ఏర్పాట్లు తీసుకోవడంతో 3 దశల్లో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మొత్తంగా ఈ రోజు చూసినట్టయితే 1224 గ్రామ పంచాయతీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ అనేది కంప్లీట్ అయింది. ఈ రోజు కౌంటింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభంగానున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక చూస్తే మనకు పెద్దపల్లి జిల్లాలో పోలింగ్ ఎక్కువగా అయినట్టు సమాచారం అందుతూ ఉన్నది. పెద్దపల్లి జిల్లాలో 82% వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అయితే చెప్పారు. కొద్దిసేపటి క్రితం పోలింగ్ ముగిసింది కాబట్టి మరికొద్దిసేపట్లో అన్ని గ్రామాల నుంచి క్యుములేటివ్గా పోలింగ్ శాతాలను తీసుకొచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో అంటే 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ముగియడంతో కౌంటింగ్లో ఇప్పుడు అభ్యర్థుల భౌతిక అనేది 386 మంది సర్పంచుల భౌతికం అనేది పోలింగ్ అంటే బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉన్నది. కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభించున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత తొలుత వార్డులకు సంబంధించిన బ్యాలెట్లను లెక్కిస్తారు. వార్డులకు సంబంధించిన బ్యాలెట్లను ఒక చోట పోసిన తర్వాత 25 కట్టలు కడతారు. 25 కట్టలు కట్టిన తర్వాత తొలుత వార్డు మెంబర్ల ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఇలా అంటే తొలి గంటలోనే చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో తండాలు కావచ్చు, చిన్న గ్రామ పంచాయతీలు 500-600 ఓట్లున్న గ్రామ పంచాయతీల ఫలితాలు తొలి గంటలోనే ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం పెద్ద పంచాయతీలు అయితే 25 చొప్పున కట్టలు కట్టి వాటిని లెక్కించి అది కొంచెం సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనా మొత్తంగా చూసినట్టయితే 1224 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు అనేది ఈ రోజుతో ప్రక్రియ పూర్తి కానున్నది. ఈ నెల 20న వారికి ప్రమాణ స్వీకారం చేసేందుకు పంచాయతీలో పాలక వర్గాలు బాధ్యతలను చేపట్టేందుకు అధికారులు ముహూర్తం నిర్ణయించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతున్న నేపథ్యంలో అధికారులు కూడా ఒక పట్టుదలతో ఎక్కడ ఉప సర్పంచ్ ఎన్నికలు కానీ ఇటు సర్పంచ్ ఎన్నికలు కానీ వాయిదా పడకుండా ఎక్కడికక్కడ పాలక వర్గాలన్నీ బాధ్యతలు తీసుకునే విధంగా అధికారులు అయితే ఆగమేఘాల మీద ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పకడ్బందీ ప్రణాళికతో ఒక పక్కా ప్రణాళికతో అధికారుల మధ్య సమన్వయంతో డిపిఓ కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, జిల్లా అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక కట్టుదిట్టమైన పకడ్బందీ ప్రణాళికతో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపు ప్రారంభమయ్యే కౌంటింగ్ ఈ రోజు ఎన్నికలు జరిగిన 386 మంది సర్పంచ్ల భౌతవ్యాన్ని తేల్చనున్నది. గత 3 వారాలుగా సాగిన ఎన్నికల ప్రచారం ఏదైతే హోరెత్తాయో గ్రామాల్లో మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం అయిపోయింది, పోలింగ్ కూడా గడిచింది. అభ్యర్థుల భౌతవ్యం కూడా మరికొద్దిసేపట్లో బయటకు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఒక ఉత్కంఠ నెలకొన్నదని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, పెద్దపల్లి నుంచి.